ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని ఫైల్స్ అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. వీటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్న పత్రాలు బయటికి వచ్చాయి. తను మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ తనను లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ 2019లో ఎఫ్బిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లుగా తెలుస్తుంది. తాను 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉన్న సమయంలో ఎప్స్టీన్ తనకు ట్రంప్ ను పరిచయం చేసినట్లుగా మహిళ ఆరోపించింది. అనంతరం వారు ఇరువురు తనపై లైంగికంగా దాడికి పాల్పడినట్లుగా తెలిపింది. ఆ సమయంలో ట్రంప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా వెల్లడించింది. ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం మొదలైనప్పటి నుంచి ఆ ఘటనలకు సంబంధించిన వివరాలు బయటకు చెప్పవద్దు అని తనకు, తన కుటుంబ సభ్యులకు వేధింపు కాల్స్ వచ్చినట్లుగా తెలిపింది. అయితే గతంలో తాము విడుదల చేసిన పలు ఎప్స్టీన్ ఫైల్స్ లతో సదరు మహిళ ట్రంప్ పై అసత్య ఆరోపణలు చేసినట్లుగా పలువురు పేర్కొన్నారు. న్యాయశాఖ అధికారులు కూడా వెల్లడించారు. దీంతో వాటిని పరిశీలనకు పంపనున్నారు. తుది పరిశీలన అనంతరం గురువారం 47,000 పత్రాలు విడుదల చేయనున్నారు. దీంతో ఎప్స్టీన్ ఫైల్స్ కు ట్రంప్ కు ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై డెమోక్రాట్లు దర్యాప్తు చేపట్టారు. కాగా ఎప్స్టీన్ ఫైల్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనపై ఆరోపణలు ఉన్న పత్రాలు న్యాయశాఖ మళ్లీ విడుదల చేయడం గమనార్హం.